జ్ఞానదంతం వస్తే దాన్ని తీసేయడం ఒకటే మార్గం మేడం, వేరే ఏమైనా చేస్తారు? జ్ఞానదంతాలు కరెక్ట్ పొజిషన్లో వస్తున్నాయి అనుకోండి, ఏమి ఇబ్బంది లేకుండా వాటిని తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏమవుతున్నాయంటే స్పేస్ సరిగ్గా లేక అవి వంకరగా తయారవుతున్నాయి బోన్లో, అండ్ పూర్తిగా బయటకు రావట్లేదు. దాని మీద ఉన్న గమ్ ఏదైతే ఉందో అది వాచిపోవటం, లేకపోతే ఆ పన్ను సరిగ్గా రాకపోవటం వల్ల ఆ గమ్లో ఫుడ్ ఇరుక్కుని అక్కడ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దానివల్ల జ్ఞానదంతాలు తీయించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీటిని ఇంపాక్టెడ్ టీత్ అంటాం, అంటే బోన్లోనే ఉండిపోయే పళ్ళు. ఈ ఇంపాక్టెడ్ టీత్కి ఒక ఏమవుతుందంటే దాని చుట్టూ సిస్ట్లు ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని డెంటిజీరస్ సిస్ట్ అంటాం మనం. ఏవైతే పళ్ళు బయటకు రావో దాని చుట్టూ ఉన్న టిష్యూ అనే ఆ బోన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. ఆ సిస్ట్లు చిన్న సైజులో ఉన్నప్పుడు మనకి తెలియదు, ఇవి చాలా ఏసిమ్టమాటిక్గా ఉంటాయి. బాగా పెద్దవైపోయాకే మనకు తెలుస్తూ ఉంటుంది. సో యూజువల్లీ ఇక్కడ మనకు అంత అలవాటు లేదు, కానీ వెస్ట్లో ఏం చేస్తారంటే ఒక 18 years వచ్చే వరకు వాళ్ళు ఎక్స్రేస్ అన్ని తీయించుకుంటారు, జ్ఞానదంతాల పొజిషన్ తెలుసుకుంటారు. అవి సరిగ్గా వచ్చే అవకాశం లేదు అంటే వాటిని ముందు జాగ్రత్తగా మనం తీయించేసుకుంటే మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.